రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి చక్రం తిప్పుతారా? ముఖ్యమంత్రి పదవి మీద చిరు కన్నుపడిందా? ఏం ఆశ పెట్టి చిరును కాంగ్రెస్లోకి లాక్కొచ్చుకున్నారు? అవిశ్వాసపు తీర్మానపు అవమానాల నుంచి కాంగ్రెస్ను గట్టెక్కించి మానాన్ని కాపాడిన శ్రీకృష్ణ చిరంజీవుల వారికి అసలు దక్కిందేమిటి? రాష్ట్ర రాజకీయాలకు టెంపరీగా గుడ్ బై కొట్టేసి రాజ్యసభ సీటెక్కి సైలెంట్ అయిపోతారా? ఒక ఫటాఫట్ చూసొద్దాం రండి. మా రైలు వస్తుందంటూ ఆయన బామ్మర్ది అరవిందుల వారు 5 ఏళ్ల క్రితం మీడియా ముందుకొచ్చి అర్థమయ్యి కాని భాషలో చేసిన భావ ప్రకటన కథా కమామిషు మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మన దగ్గర ఆ లెక్కలు మాత్రం పదిలంగానే ఉన్నాయి. అప్పుడే మొదలైపోయిన మీడియా పెదవి విరుపులు చిరంజీవి తన ఫేస్ను పూర్తిగా టర్నింగ్ ఇచ్చుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు కంటిన్యూ అయిపోతున్నాయి? ఆనాడు తన సినిమా కెరీర్ బాగానే సాగుతున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి రావడం అన్నది సాహసం అని మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనేదో త్యాగము సాహసము చేసేసి ప్రజా జీవితంలోకి వచ్చేశానంటే అది పూర్తిగా తప్పైపోతుంది. నన్ను నమ్ముకున్న అభిమానులకు ఏదైనా చేయాలని చిరంజీవి పదే పదే కొట్టిన డైలాగులు ఇంకా రింగుమంటూనే ఉన్నాయి. అదే ఆయన చేసిన పెద్ద పొరపాటని చెప్పుకోవచ్చేమో. అభిమానులు వేరు, ప్రజలు వేరనే విషయం ఆయనకు గాని ఆయన సహచరులకు, సన్నిహితులకు, సలహాదారులకు ఆనాడు తట్టకపోవడమే అసలు సిసలు కష్టాలకు కారణం. సరే, ఏదైతేనే ఆయన అనుకున్నట్లు ఆయన అభిమానులంతా కలిపి ఆంధ్రదేశంలో 70 లక్షల పైచిలుకే. మీ అభిమానులంతా ఇంతమందేనా అంటూ సరిపోల్చితే చిరు మనస్సు చివుక్కుమనదా? ఎక్కడో లెక్క తప్పింది, ఏదో లెక్క తన్నేసింది, ఇంకేదో జరిగి మొత్తం సీరే తిరగబడిపోయింది. ఆనాడు అమెరికాలో ఒబామా గెలిస్తే మావోడు ఆంధ్ర ఒబామా అంటూ బంజారాహిల్స్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టేసిన హోర్డింగ్ సాక్షిగా ఇక్కడ కొన్ని మాటలు చెప్పుకోవాలి. చిరంజీవి బోడా శంకరుడా లేక అపరిపక్వంగానే తన రాజకీయ జీవితాన్ని కొనసాగించుకుంటున్న అమాయకుడా అన్నది తేలాలి. ఈత నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాన్ని చదివేసి బావిలో దూకేసిన టైపులో రాజకీయ ఓనామాలు నేర్చుకుని ఏకంగా పార్టీ పెట్టేసిన ధీరోదాత్తుడు తీరా స్క్రీన్ మీద తన బొమ్మ తిరగబడిపోయి కనిపించడం జీర్ణించుకోలేకపోయారు. ఒకప్పుడు చిరంజీవితో ఒక ఇంటర్వ్యూ కావాలంటే నెలల తరబడి ఆయన బావమర్ది చుట్టూ తిరిగినా దొరకని పరిస్థితి. పాలిటిక్స్ లో అలా కుదరదు కనుక ఆయనే దిగిరావాల్సిన సిచ్యువేషన్. ఇక ఆయన పొలిటికల్ మేనేజర్స్ చేసిన అరాచకాలు సైతం ఆ తర్వాత ఆయన దృష్టికి రాకుండా ఉండవు. ఒక పార్టీ బోర్డులు తిప్పేసిన ఘనులు చెన్నారెడ్డి, నాదెండ్ల భాస్కర్ రావు, దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నా ఒక్క చిరంజీవి ఆ పని చేస్తేనే దానికింత రచ్చరచ్చ ఎందుకు జరిగిపోతోందన్నది ఆయన ఎమ్మెల్యేలో కొంతమందిని కరుస్తున్న ప్రశ్న. కోట్లాది ప్రేక్షకుల అభిమాన హీరో చేసిన పనికి మామూలు రాజకీయ నాయకులు చేసిన బోర్డు తిప్పుడు ప్రోగ్రాంలకు ఉన్న తేడానే అది. చిరంజీవి చేసిన పనినే ఆనాడు ఒకవేళ ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉండేది? జనం తిరగబడిపోయేవాళ్లు కాదా? ఇప్పుడు చిరంజీవి ఎవరు కాదన్నా కాంగ్రెస్ మనిషే. ఆ కండువా కప్పుకున్న తర్వాత ఆయన మారిన మనిషి అయిపోతాడా? గతంలో కాంగ్రెస్ మీద ఆయన లంకించుకున్న తిట్లు, శాపనార్థాలు చెల్లని కాసులైపోతాయా? తాను కష్టపడి ఖాయం చేసిన సామాజిక న్యాయం సోనియా ద్వారానే సాధ్యం అంటూ ఒక్క ముక్కలో తేల్చిపారేస్తే ఆయనకు ఓట్లేసిన అభిమాన జనమంతా అసహనంగా మారిపోరా? ఇవేవీ ఆలోచించకుండానే మళ్లీ జనంలోకి ఆయన వెళ్లిపోవడం ఎటువంటి ఫలితాలనిస్తుంది? చిరంజీవి మొన్న కోవూరులో మాట్లాడుతూ కోట్లు బొక్కేసిన జగన్ కు ఓట్లెలా వేస్తారనే లైన్లో స్వరం పెంచారు. మరా స్వరానికి ఓట్లు పడిపోతాయా? జనాన్ని తోలించుకుని రాకుండానే చిరంజీవికి జనం వచ్చేసి నీరాజనాలు పట్టేసి ఓట్లు గుద్దేస్తారా? ఇవన్నీ అంచనాలకు అందని మాటలు ఏమీ కాదు. చిరు చెప్పారు కాబట్టి కాంగ్రెస్ కు ఓటేసి ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటేసుకుంటారన్నది ఒట్టి మాటే. ఆ విషయంలో వైఎస్ అభిమానులది వేరే లెక్క. వైఎస్ పట్ల విధేయత ఉన్న జనం జగన్ వైపు మొగ్గు చూపడానికి 170% మార్కులెయ్యొచ్చు. ఇప్పుడు ఎన్నికల్లో తిరగక తప్పని చిరంజీవి కోవూరులో చేస్తున్న పర్యటన కేవలం మొక్కుబడి మాత్రమే. ఇక్కడ కాంగ్రెస్ కు ఓట్లు పడకపోయినా, ఓడినా దాని బాధ్యత చిరంజీవి మీద పడకపోవచ్చు.
గెలిస్తే మాత్రం అంతా నామహిమే అనడానికి కాంగ్రెస్ లో పాత కాపులకు కొదవేవీ లేదు. అప్పుడు ఆ ఖాతాలో చిరంజీవికి అధిష్టానం దగ్గర కొన్ని అదనపు మార్కులు పడవచ్చు. అది చిరంజీవికి బోనస్సే తప్ప మరొకటి కానే కాదు. రేపటి రోజున తాను ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతిలో గనక పార్లమెంటు సీటుకు ఎన్నికలొస్తే దాన్ని కాంగ్రెస్ ఖాతాలోకి వేయడానికి ఆయన పడే పాట్లే ఆయనకు అసలు సిసలు యాసిడ్ టెస్ట్. అంతే తప్ప చిరంజీవి తెలంగాణలో తిరగలరా, తిరిగితే ఓట్లొస్తాయా, ఇవన్నీ అప్రస్తుత ప్రసంగాలే అవుతాయి. నిజానికి సమైక్యవాదానికి కట్టుబడిన చిరంజీవిని తెలంగాణలో ప్రచారం చేయాల్సిందని ఏ బుద్ధున్న కాంగ్రెసోడు కోరుకుంటాడు? రేపటి రోజున ఏ మే నెలలోనో సీమాంధ్రలో జరగవచ్చనుకునే మిగతా 17 స్థానాల ఉప ఎన్నికల్లో చిరంజీవి తన సత్తాను నిరూపించుకోవాలని చెప్పేవాళ్ల వాదనలో కూడా పస్తేమీ కనిపించదు. చిరు తనకో పెద్ద రాజకీయ భవిష్యత్తు కోరుకుని కాంగ్రెస్ లో దూకేశారనే మాటలకు విలువేమీ లేదన్నది మా అభిప్రాయం. తనకో రాజ్యసభ, ఆ పైన ఓ గౌరవమైన పదవి, ఫేస్ సేవింగ్ గా తన ఎమ్మెల్యేలకు కొన్ని పదవులు దక్కితే చాలనుకునే సింపుల్ ఈక్వేషన్ గానే ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. తన అధికారాన్ని కాపాడే వ్యక్తిగా కాంగ్రెస్ చిరంజీవిలో కృష్ణ పరమాత్ముడిని చూసుకుంది. ఆ పని సునాయాసంగా చేసి పెట్టినందుకు తనకు కావాల్సిన దక్కాల్సిన పదవులతో చిరు ఆలోచించడమే తప్ప ఇక్కడేదో 2014లో దీర్ఘకాలిక ప్రాతిపదికన వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పావులు కదిపిందని చెప్పడానికి వీల్లేదు. ఎప్పటికయ్యది ఇదే టైపు, అదే కాంగ్రెస్ ఆలోచన, అదే చిరంజీవి యోచన కూడా. నాకేంటి అనే రోజుల్లో ఈ రాజకీయాల గురించి, దాన్ని నమ్ముకుని దిగినోళ్ల గురించి ఇంతకంటే వేరే భాష్యాలే అనవసరం. చివరిగా ఒక్క విషయం, అసలు ఇంతమంది అభిమానుల్ని నమ్మేసుకుని ఈ రాజకీయ కంపరంలోకి కాలు పెట్టిన చిరంజీవి సదరు ఫ్యాన్స్ నుంచి దక్కించుకున్నదేమీ లేదనే అసంతృప్తి ఆయనకు ఉండనే ఉంటుంది. ఇక ఇటువంటి రాజకీయాల నుంచి తనకింకేదో ఒరిగిపోతుంది, జరిగిపోతుందని ఆశపడిపోయి ఆనక భంగపడిపోతారని అనుకోలేవు. చిరంజీవ చిరంజీవ సుఖీభవ. ఉడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో.